చదువుబడిన ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవెనకరంగా చేయనుగాక. కాబట్టి మొట్టమొదటి నేను మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం, మనం వేడుకొనక మునుపు, అంటే మనం వేడుకొనక మునుపు ఆయన మన యొక్క మరి అక్కరలు ఎరిగిన దేవుడుగా, ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రం కాకుండా మనము ఆ వేడుకొనక మునుపు, తర్వాత అక్కడే ఉంది రెండో మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం, మనం వేడుకొనక మునుపు. రెండో మాట, మనం మనవి చేయించుండగా. కాబట్టి వేడుకొనక మునుపు మనం మనవి చేయించుండగా ఆయన మనం ఏం చేస్తాడంట, ఆలకించే దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఉదయకాలప్పుడు నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, వేడుకొనక మునుపు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. రెండోది, మనం మనవిని మనవి చేయించుండగా ఆలకించేటటువంటి దేవుడు. ఎల్లప్పుడూ తండ్రి నాయన అని పిలిస్తే ఎల్లప్పుడు పలికేది ఎవరంటే ఒక్క ప్రభు మాత్రమే. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎన్నిసార్లు అయినా పిలువు, నీకు బదులు పలికేది ఎవరంటే ఒక్క ప్రభు మాత్రమే. భర్త అయినా, భార్య అయినా, కొడుకులైనా, కుమార్తెలైనా, మనోళ్ళైనా, మనవరాళ్ళైనా, ఈ లోకంలో ఎవరున్నా విసుగు చెందేవారుగా ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకున్న మాట అంత మాత్రం కాకుండా మనం ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం మరి ఈ యొక్క లేని సందర్భంలో, ఏమి లేని చోట ఆయన అన్నిటిని అనుగ్రహించేవాడు. అక్కడ నీళ్లు ఉండడానికి అసలు ఆస్కారం లేదు, కానీ అక్కడ ఏం చేస్తాడంట, ఆయన నీళ్లను అంటే ప్రవహింపచేసే దేవుడు. అంటే ఆయన ఏమైనా చేయగలడనే మాట మనం చూస్తూ వచ్చాం. 4 గంటల అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ మనం చదువుకుంటే కనుక యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటే అక్కడ జ్ఞాపకం చేసుకునే మాట, చెట్లు లేని మెట్టలందురు. కాబట్టి రెండో మాట లోయల మధ్యను, మూడో మాట అరణ్యములోను, నాలుగో మాట ఎండిన నేల. అంటే ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్, కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఆయన పాసిబుల్ చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి రోగంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ఆయన దగ్గర వేడుకున్నప్పుడు, ఆయన దగ్గర మనవి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడని నమ్మినప్పుడు ఎంతటి రోగమైనా, ఎంత బాధ అయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎంత మరి చెప్పుకోలేనటువంటి వ్యధ బాధ అయినా ఆయన తీసివేస్తాడని నమ్ము. అందుకొరకాయ మనం ఏం చేయాలంట, ఆ యొక్క విధవరాలు వలె, ఆ యొక్క అబ్రహాము వలె, ఆ యొక్క యాకోబు వలె, ఆ యొక్క నిజమైన అనువులో ఏలియా వలె మనం ఏం చేయాలంట, ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. అందుకనే ఆ ప్రార్థనలు కూడా ఏమని చూస్తూ వచ్చాము, నేను నాన్న ఏం చేస్తూ వచ్చాము, పట్టుదలిగినటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి ప్రార్థనలో భాగంగా ఏంటంటే, మనకి ఇచ్చేది ఒక మాట చెప్పాను నేను చివరిలో ముగించే ముందు. ప్రార్థనకు జవాబు ఇవ్వటం అంటే ఎల్లవేళలో మనకు దొరికేది ఏంటంట, ఫీస్టింగే. ఈ ఫాస్టింగ్ లో దొరికేది ఏంటి, ఫీస్టింగ్. ఎందుకంటే ఎంతో నెమ్మది, సంతోషము, అడిగింది పొందుకోవడము, దాని తర్వాత నడిపించడము, దాని తర్వాత నిజమైన అనుభవం. ఒకవేళ ఇవి అనుకున్నాయి అవలేకపోతే నీ ముందు పలావ్ పెట్టినా, నీ ముందు ఎంతో మంచి పరిమాణాలు పెట్టినా నువ్వు తినలేవు. ఎందుకు, సంతోషం లేదు. ఎందుకు, నీలో ఉన్న రోగం పోలేదు. ఎందుకు, నీ కన్నీరే మిగిలింది. కానీ ఎవరైనా తీసుకొచ్చి ఒక పలావ్ ఇచ్చినా దాన్ని నువ్వేం చేయలేవు, తినలేవు. అందుకనే ప్రార్థనలో దొరికే జవాబు, పట్టుదలలో దొరికే జవాబు, ఆ యొక్క విధవరాల్లో ఉన్న గొప్ప ఆ పట్టు ఏంటంటే ఏం చేసిందంట, నిత్యము విసుకక మాటి మాటికి ఏం చేసిందంట, గోజాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయంలో 5 ప్రార్థనలు ఉన్నాయి. 5 ప్రార్థనలో విధవరాల యొక్క ప్రార్థన, పట్టుదల ప్రార్థన. రెండవది ఒక మాటలో చెప్పాలంటే క్షమాపణ లేని ప్రార్థన. క్షమాపణ లేని ప్రార్థనే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటది క్షమాపణ లేని ప్రార్థన? ఎందుకు చెప్పాలా? అందుకని మన గురించి మనం చెప్పుకుంటా ఉండి, ఇతరులను చూస్తూ ఉండి, మన పాపాలను ఒప్పుకోకపోతే దానికి ఏముండదు, క్షమాపణ లేని ప్రార్థన. ఇప్పుడు మనం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదివితే వాడు ఏం చెప్తా ఉన్నాడు? లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన కనబడుతుంది, కానీ వాడి డప్పాలు, వాడి విధానము, వారి యొక్క మరి ఉన్నతమైన స్థితి చెప్పుకోవడం ఉంది. కానీ దాని తర్వాత ఎదుటి వాళ్ళని ఎత్తి చూపించి వారు లాగా నేను లేనందుకని ఇంకా తన తప్పిదాన్ని కప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే
తన అతిక్రమములు పరిహారం నొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడైన అనుభవంలోకి వస్తేనే, ఆ పాపాలు ఒప్పుకుంటేనే ఆయన క్షమించేవాడిగా ఉంటాడు. కానీ ఈ యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థన, మరి విధవరాలు చేసే ప్రార్థన కను పరిసయ్యులు చేసేటటువంటి ప్రార్థన చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా సార్లు అనేకమైన సంఘాల్లో ఇలాంటి వారు కూడా లేకపోలేదు, ఉన్నారు. ఎక్కువ మంది, నేనేమంటానంటే ఎక్కువగా సంఘాలు ఎవరున్నారు? పరిసయ్యులే ఉన్నారు. ఎందుకో ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క తప్పిదాలు చూసేవారే తప్ప నేను ఎలాగున్నానని చూసుకునేది చాలా తక్కువ. మీవి నాకు ఎక్కువ కనపడతాయి, నాది మీకు ఎక్కువగా కనపడుతుంది. కానీ ఎవరికి వారు విమర్శించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు అది ఎట్లుంటుందంట? ఎవరికి వారే ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, పరిసైనటువంటి ప్రార్థన నిజంగా ఒక మాటలేంటంటే క్షమించలేనటువంటి ప్రార్థన. దాని తర్వాత దేవుడు విననటువంటి ప్రార్థనను విని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని చదవండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పిన, అంటే ఆయన ఉపమానం లేకుండా ఏది కూడా చెప్పలేదు. అయితే ఆయన ఉపమానంలో ఉన్న రహస్యం ఏంటి చెప్పండి? ఆయన ఉపమానంలో ఉన్న రహస్యం ఏంటి? పామరుడు కూడా అర్థమవుతుంది సంగతి. అంటే ఉపమానం అంటే చూపిస్తూ, ఇలాంటి వాళ్ళని, ఒక వ్యక్తిని, ఒక సందర్భాన్ని, లేకపోతే ఒక వస్తువును చూపిస్తా ఆయన చెప్పేటటువంటి అనుభవమే ఆయన బోధ. ఎలాంటిది? ఉపమానము. ఆయన ఉపమానములో ఏముందంట? నిజమైనటువంటి అనుభవం ఉంది. అందుకని ఆయన ఉపమానము అని ఒక ఆయన రాశాడు. ఆయన చెప్పేదంతా ఎట్లుంటుందంట? ఆయన శాసనం యొక్క నెరవేర్పు. అంటే ఆయన శాసనాలను నెరవేర్చేటటువంటి దేవుడు. అందుకనే మన జీవితంలో ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే అనువులో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు దొరికేది ఏంటంట? నిజమైన అనే ఆ దేవుల్లో మనకు దొరికేది ఏంటంట? సరి అయిన మనకు జవాబు దొరుకుతుంది. నిజంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సరైన జవాబు దొరుకుతుంది. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో దానికి సరైనటువంటి జవాబే. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల కొరకు దేవుడు తప్పకుండా సరైన జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు రోగము కొరకు సరైన జవాబు ఇస్తాడు. నేను నిన్ను స్వస్థపరుస్తా, అయితే నీలో ఉన్న బలహీనతంతా ఒప్పుకో. అలాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఒప్పుకున్నామంటే మన జీవితంలో ఎంతో పరిపక్వతలోనికి, ఎంతో సంతోషంలోనికి, ఎంతో నిజమైన ఉన్నతమైనటువంటి అనుభవానికి, ఆశీర్వాదానికి మనం కారకులుగా ఉంటాం. అలా కాకుండా కప్పుకుంటే ఈ పరిశీలన వలె మన ప్రార్థన ఉంటే కాదు గాని. అందుకని ఈ పరిశీలన ప్రార్థనలో మనం గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము ఉపమానం చెప్పాను. ప్రార్థించుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అయితే పరిసయ్యుడు నిలవబడి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిసయ్యుడు నిలబడి చెప్పే మాట ఏంటంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వల్ల, ఇతర మనుషుల వల్ల, ఈ సొంకర వల్ల ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లు. ఇక్కడ 5 మనుషుల్ని చూపిస్తా ఉన్నాడు. ఒకటి చోరులంట, రెండోదేమో అన్యాయస్తులంట, మూడోది వ్యభిచారులంట, నాలుగోది ఇతర మనుషులంట, ఐదోది ఈ సొంకరి వలన. 5 మనుషులు చూపిస్తున్నాడు. కానీ ఈ 5 ఎవరంటే, ఈ 5 ఎవరంటే తనే అన్న సంగతి ఎరగడంలే. ఇలాంటివన్నీ అందుకని ఏమంటున్నాడు అక్కడ? ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతట్లో భాగం చెల్లించునని తనలో తాను ప్రార్థించాను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసే మాట, నేను ఇలాగలేను. ఎదుటివారు చాలాసార్లు ఎదుటివారు తప్పిదారు, ఎదుటివారి యొక్క ప్రవర్తన, ఎదుటివారి యొక్క కదలికలు, ఎదుటివారి యొక్క చూపులు మనం గ్రహించేవారు ఉంటాం. కానీ ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లుంది, మన చూపు ఎట్లుంది, మన నడక ఎట్లుంది, దాని తర్వాత మన యొక్క విధానం ఎట్లుందని ఎక్కువగా మనం పరీక్షించుకోలేనటువంటి దుస్థితి బట్టి మనం ఏం చేయలేకపోతున్నాము? దేవుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అంటే మనకు మనం నొక్కి పట్టుకుంటూ, మనకు మనం ఏంటంటే జ్ఞాపకం చేసుకుని సరిపెట్టుకుంటూ, నేను ఎట్లున్నాను చాలు, వారి వలె నేను లేను, కొంతైనా
మేలుగానే ఉన్నానని మనం అనుకునేది సరైన ప్రార్థన కాదు. అందుకనే ఆ యొక్క సరైన ప్రార్థనకు ఏం లేదనమాట, అక్కడ జవాబు రాదు. క్షమించరానటువంటి ప్రార్థన నేను అంటాను. ఇలాంటి ప్రార్థన చేస్తే ఎల్ల కాలం మనం ప్రభు దగ్గరికి వచ్చినా మనం ఏం చేయలేబడం, క్షమించలేని వారంగా మనం ఉంటాం. అయితే ప్రభు స్తోత్రాలు, ప్రభు దగ్గరికి వచ్చాము, కానీ ఎవరిలాగా ఉండకూడదు. ఇప్పుడు మన ప్రార్థన ఎవరికిలాగా ఉండకూడదు, పరిసయ్యులాగా ఉండకూడదు. పరిసయ్యులు అంటే ఏంటంటే నీది ప్రక్కన పెట్టి ఇతరులను. ఇలాంటి ప్రార్థన గనక నీ జీవితంలో ఉంటే ఎంతకాలం ప్రార్థన చేసినా ఆయన నిన్ను నన్ను క్షమించు. అందుకని ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటి చెప్పండి అసలు. ప్రార్థనలో రహస్యం ఏంటి అసలు? ప్రార్థనలో మనకేం పోయింది? ప్రార్థనలో ఏం పోయింది చెప్పండి. మొట్టమొదట ఒక విశ్వాసిగా కొనసాగడానికి ప్రార్థనలో మనకు ఒకటి దొరికింది. ఏం దొరికింది? ప్రార్థనలో ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. ఏ వ్యక్తి అయినా ప్రార్థించకుండా క్షమాపణ దొరికిందని చెప్పగలడా భూలోకంలో? చెప్పలేడు. కాబట్టి ప్రార్థనలో మనకు దొరికింది ఏంటంటే క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణ బట్టి మరి విధవరాలు గ్రహించిన దాన్ని బట్టి ఏం చేసిందంట, విసుగొక నిత్యము మాటి మాటికి గోజాడటం వల్ల ఆమె యొక్క విధానంలో ఏం దొరికిందంట, జవాబు దొరికింది. పట్టుదల ప్రార్థనకు జవాబు దొరికింది, కానీ ఈ యొక్క డబ్బాలకు కూడిన ప్రార్థనకు జవాబు దొరకపోగా క్షమించలేనటువంటి అనుభవం. అందుకనే ఇలాగ మనం ఉండకుండా దేవుళ్ళు ఉండాలి అనేది. కోటి కీర్తనలు 51 అధ్యాయం 5వ వచనం. 51:5 వచనం అందరం కలిసి చదవలేకపోతే, నేను పాపములో పుట్టిన వాడును, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించిన. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నేను పాపములోనే పుట్టిన వాడును, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమనే అనుభవంలోనికి రావాలి. ఆ ప్రార్థన చేసినప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేకపోతే ఎంత నువ్వు సూటు బూట్ వేసుకున్నా, ఎంతగా వచ్చినా, ఎంతగా నువ్వు ఇచ్చినా, ఎంతగా నువ్వు చేసుకున్నా ఏమి ప్రయోజనము ఉండకపోగా నీవు పాపిగానే మిగిలిపోతావు. ఈ యొక్క అనుభవంలో ప్రార్థనలో దొరికేది క్షమాపణ అయితే, ఆ ప్రార్థన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే మన అందరికీ దొరికింది ఏంటంటే క్షమాపణ. అయితే ఆ క్షమాపణ పొందినటువంటి అనుభవంలోకి వచ్చాడు, కానీ విడిచిపెట్టలేనటువంటి అనుభవం. అంటే నేనేమంటానంటే సొంకరి ఆ పరిసయుడు అంటే ఏంటి జ్ఞాపకం చేసుకుంటే నేనేమంటానంటే, సొంకరి కంటే పరిసయుడికి ఏం తెలుసు అంటావా? బాగా తెలిసినటువంటి అనుభవం. శాస్త్రులు పరిసయ్యులు అంటే వారు బాగా పండితులు అనమాట, అన్ని తెలిసిన వారు అనమాట. దేవుని కార్యాలన్నీ తెలిసిన వారు. అదే సమయంలో దేవుని కార్యాలు ఏం చేసిన వారంట, వారు పరీక్షించి ఆచి చూచి అడగడానికి సిద్ధంగా ఉండేవారే ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఈ శాస్త్రులు ఈ పరిసయ్యుల దగ్గరికి వచ్చినప్పుడు అంతా తెలిసినప్పుడు దీనికి కూడా ఎదుటి వారిని. మనకున్న బలహీనత ఏంటంటే ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ఎందుకు ముందుకు వెళ్ళకపోతున్నామంటే ఏంటి, వారు ఆయన ఆమె సరిగా లేదు. ఇప్పుడు వారి సంగతి నీకెందుకు, ఆయన సంగతి నీకెందుకు, ఆమె సంగతి నీకెందుకు, ఎట్లా ఉన్నామని ఎదుటి వ్యక్తి అడిగేటటువంటి ధైర్య విధానాల్లో చాలా మంది తక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈయన కూడా చెప్పేది అదే, వాళ్ళు కూడా చేసేది కూడా అదే. ఇతరులందరూ చూసేది ఏంటంటే, ఎక్కువ భాగం చూసేది ఏంటంటే ఇతరులను చూసి. ఇక్కడ తను ఎక్కువగా ఎవరిని చూస్తున్నాడు అనమాట, పరిచయంలో వాడు ఇతరుల వలె ఉండనందుకు. అక్కడ ఒక మాట ఉంది కదా, 4వ మాట ఏంటంటే ఇతరుల వలె ఉండనందుకు. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే మాట, దావీదు నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. అంటే నా జీవితమే పాపముతోనే నాది ప్రారంభము. అయితే ఆ పాపం తీసివేయడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో వేరేకి వస్తున్నాను. మొట్టమొదట నిజమైనటువంటి పట్టుదల ప్రార్థన కలిగిన విధానంలో జవాబు పొందింది. ఎరిగి కూడా ఇతరులను చూపిస్తూ తనకు తాను అణుచుకుంటా, లేకపోతే తను తాను ఒప్పుకోకుండా ఇతరులను చూపిస్తూ ఆగిపోయిన సందర్భం మనం చూడగలం. అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళా 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తే కనుక జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సుంకర్ కనబడతాడు. సుంకర్ ఒకే ఒక్క మాటతో నిజంగా తనకు తాను నిజంగా తగ్గించుకున్న అనుభవంలో, తనకు తాను నిజంగా
దేవుని దగ్గర చూపించుకున్న విధానంలో, అంటే ఒప్పుకున్న విధానంలో అక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, అక్కడేమో క్షమించడానికి ప్రార్థన, ఇక్కడేమో క్షమించేటటువంటి ప్రార్థన. కాబట్టి ఈ యొక్క లూకా సువార్తలో 5 ప్రార్థనలు ఉన్నాయి 43వ వచనం వరకు. అంటే ఈ యొక్క అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 43 వచనాలు ఉన్నాయి. ఈ 1 నుండి 43 వచనాల్లో 5 ప్రార్థనలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ప్రార్థన విధవరాలి ప్రార్థన. దానికి నేనేమంటానంటే పట్టుదల ప్రార్థన. ఆ పట్టుదల వల్లనే ఆమె జవాబు పొందింది. రెండో ప్రార్థన ఏంటంటే ఆ క్షమాపణ లేని ప్రార్థన. ఎందుకంటే డబ్బాలు చెప్పుకునే అనుభవంలో ఆ ప్రార్థనకి ఏముండదు? జవాబు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. ప్రార్థన చేస్తున్నాం అని పేరు ఉంటుంది తప్ప ఏమి చేస్తున్నారు అసలు వాళ్ళకి తెంపు లేదన్నట్టుగా. కానీ ఫలితం ఏమనుందా? ఫలితం ఏమనుందా? మనం ఏమంటాం ఎక్కువ, ఏమా ప్రార్థనకు జవాబు దొరికిందా? ప్రార్థన మనం ఏమంటాం? ఎందుకు అని ఎవరన్నా అడిగారు అనుకో, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు అని ఒక మాట ఒక ఆయన అన్నాడు, నీలో ఏమన్నా లోపం ఏమన్నా ఉందని చూడపోయావా? అందుకని మనం ఏదైనా మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమంటారు, బాగా తెలిసిన వాళ్ళు రూట్ చెప్పలేరు. మోటి వాళ్ళు ఏం చెబుతారు, బారు పోయి ఎదురుకో అని అంటారు అన్నమాట. రూట్ మీకు అదే, ఇక ఎక్కడ తిరగొద్దు, బారు తిన్నగా వెళ్ళమంటారు, ఎక్కడ తిరగమంటారు. అట్లా ఒక మూటైనా అన్నాడంట ఒక పాస్టర్ గారిని, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాదు. నీలో ఏమన్నా లోపం ఉందని చూడపోయావా అన్నాడు. అంటే నాలో ఏం లోపం ఉందంటే మరి సెకండ్ ఏంటి అన్నాడంట. అయిపోయిందా? ఆయన గుండె పగిలిపోయిందంట. అంటే సెకండ్ ఏంటి అని అన్నాడంట. సెకండ్ అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు పిల్లలు, జ్ఞాపకం పెట్టుకోండి. పైకి భక్తి గలవారండి, దాని శక్తిని ఆశ్రయించలేని వారు. అంటే సేవకు నేను కూడా ఎరుగుదును చెప్పడం, మనం చాలా కృంగిపోతాం, ఇంకా మిగిలిపోతాం దాంట్లో. అది అక్కర్లేదు. కానీ ఆయన అడిగేటప్పుడు గుండె పగిలిందంట. ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు? 22 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు. కానీ సెకండ్ ఏంటని అడిగారంట. గుండె పగిలిపోయింది. ప్రార్థన చేయట్లేదు అన్నాడు. ఎందుకు చేయట్లేదు నీ మోటి వాడు అడిగితే, ఏమి లేదు నేను చేస్తున్నాను. సరిపోన్నాడు, మేము చేస్తున్నాను కానీ అంటే ఏమైనా ప్రాబ్లం చూడపోయి చెబుతాడు అనుకున్నా అంటే అప్పుడు కూడా నాలో అన్ని బాగానే ఉన్నాయి. తెల్లబట్టు ఇదిగో, సిలువు కూడా ఎంత పొడుగున ఉంటుంది అన్నమాట. సిలువ ఎవరికి? పాస్టర్స్. ఏ పాస్టర్స్కి ఎక్కువ? లోదరన్ పాస్టర్స్. సిలువు లేకుండా వాళ్ళకి విలువ రాదంట. అందుకని విలువ కోసం ఏం చేస్తారు? సిలువ వేసుకుంటారు. ఎంత పొడుగున వేసుకుంటారు. ఆ సిలువతో కూడా కొంతమంది మర్చిపోయి, నన్నైతే నేను డేర్ చేసి బార్ షాపులో కూడా వెళ్ళి మామూలుగా పత్రికలు ఇచ్చేవాడు. నేను పత్రిక ఇవ్వడానికి 4 అసలు పటాపంచలే పారిపోయాడు. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఒకళ్ళేం పక్క నుండి ఎందుకు వచ్చాడో చూద్దామని. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఎక్కడున్నా మన యొక్క స్థితిగతులన్నీ ఏం చేస్తారు అందరూ కూడా చూస్తూ ఉంటారు. అనుకోబాకండి, మనం ఎక్కడున్నా మనల్ని ఎవరు చూడట్లేదు అనుకోవా. బార్ షాపులకి వెళ్తారు. జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో నిజమైనటువంటి అనుభవంలో ఎన్నో సందర్భాలుగా ఆ బార్ షాపులకు వెళ్తే ఏమైపోయింది? మామూలుగా అందరూ పటాపంచలేదు. వీళ్ళు తింటున్నాను, ఆ అంగి అట్టాగా ఉంది, సిలువ అట్టాగా ఉంది. దాని తర్వాత సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి ఏముంటుంది? బ్యాడ్జీ ఉంటుంది. 2 వాళ్ళు ఉన్నారు, 2 వీళ్ళు ఉన్నారు. లేకపోతే పటాపంచలు వాళ్ళకి 4గురికి నేను తెలుసు. తెనాలి నంది వెలుగులో పెద్ద బార్ షాప్ ఉంటే అక్కడ మేము సువార్త కొరకే మామూలుగా వెళ్తా కొన్నిసార్లు బండి మీద కూడా ఆగి, కొన్నిసార్లు నేను సడన్ గా పత్రికలు ఇస్తా. అక్కడ లోపలికి వెళ్తే పటాపంచలేపు నా గుండె వెళ్ళిపోయింది. నేను ఇదేం భక్తి, ఇదే విధానం, ఇదేం అంగి, ఇదేం బ్యాడ్జీ అని నాకు చాలా భయం వేసింది. అసలు ఎంత సిగ్గుపడ్డాను, ఎంత కలవరపడ్డాను, ఎంత ఏడ్చానో చెప్పలేదు. అంటే మనం అనుకుంటున్నాం కానీ చాలా మంది పరిసయ్యుల్లాగానే ఉన్నారు. ఎరిగి పాపం చేసేవారు, ఎరిగి విడిచిపెట్టిన వారు, ఎరిగి ఒప్పుతున్నారు. బయటకి ఎందుకు చూడు, వాళ్ళు ఏదో అడుగుతున్నారు. జ్ఞాపకం చేసుకుంటే నిజమైనటువంటి ప్రార్థనకు మనం రాలేక ఒప్పుకోకే. అలా కాకుండా ఒప్పుకున్నప్పుడు క్షమాపణ. అయితే సుంకర్లో మనకు దొరికేది ఏంటంటే చాలాసార్లు మనం అనుకుంటాం, ఎన్నోసార్లు దేవుడు మనలను
గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. వీరి ప్రార్థన ఎట్లుంది, వీరి ప్రార్థనలో తగ్గింపు ఉందా, ఈ ప్రార్థనలో నిజం ఉందా, ఈ ప్రార్థనలో భారం ఉందా, ఈ ప్రార్థనలో సత్యం ఉందా, యథార్థం ఉందని ఆయన చూసేవాడుగా ఉంటాడు. నీకు నువ్వు చెప్పుకుంటా ఉంటే, నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటా ఉంటే, నీకు నువ్వు అనుకుంటా ఉంటే దానికి ఏమి రాదు, జవాబు ఎన్నో పర్యాయాలు సుంకర వలె మనం రావాల్సిన వారంగా ఉన్నాం. ఆ ప్రార్థనకు మనకు జవాబు దొరికేదిగా ఉంటుంది. చూడండి ఒక మాట, లూకా సువార్త 18:13 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపుకు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అంటే దేవుడు ఆశించేటటువంటి ప్రార్థన ఏంటంటే పాపినైన నన్ను కరుణించమని పలికినటువంటి ఆ ప్రార్థన ఆయన ఆశించేవాడుగా ఉన్నాడు అనేది. అందుకనే ఆయన క్షమించడానికి దొరికేటటువంటి గొప్ప ప్రార్థన ఏంటంటే దేవుడు ఆశించినటువంటి ప్రార్థన, దేవుడు చేసేటటువంటి ప్రార్థన, మనవును ఆ యొక్క అంగీకరించేటటువంటి ప్రార్థన ఏంటంటే తన స్థితి అంతా నిజముగా ఒప్పుకున్న ప్రార్థన, తన ఇతరులను చూసి తనకు తాను తప్పుకున్న ప్రార్థన, దాని తర్వాత ఒప్పుకోనటువంటి ప్రార్థన, కఠినంగా ఉన్నటువంటి ప్రార్థన, లేకపోతే తనకై తను హెచ్చించుకున్న ప్రార్థన కనబడుతుంది. కానీ ఇక్కడ తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన, నిజమైన ప్రార్థన కనబడుతూ ఉంది. ఎవరిలో? శంకరులు. ఇదే దేవుడు ఆశించేటటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన, ఈ ఉపవాసంలో మన జీవితం ఉన్నాడు అంటే దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంట? ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో మనలో ఉండవలసింది ఏంటంటే నిజమైనటువంటి ఫీస్టింగ్ మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలా? ఫర్గివ్నెస్ అనేది ఎంతో అవసరం. మనం క్షమించమనాలా, ప్రభువా నన్ను క్షమించు. అందుకనే క్షమించమన్నటువంటి విధానంలో ఒక వ్యక్తి నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది. సుంకరి తర్వాత క్షమించమన్నటువంటి ప్రార్థన ఎక్కడుంది? ఆమెకు ఒక పేరంటే ఏం పేరు? ఆమెకి పాపాత్మురాలైన స్త్రీ. అందుకని చదవండి ఒక మాట, యోహాను సువార్త 8:10. ఒక మాట చదవండి, యోహాను సువార్త 8:10. యోహాను సువార్త 8:10. అందరం కలిసి చదువు. యోహాను సువార్త 8:10. అందరం కలిసి చదువు. చూడండి, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అంటే ఇక్కడ సుంకరలో ఉన్నది ఏంటంటే దేవా పాపినైన నన్ను కరుణించు. కాబట్టి నిజంగా ఈ యొక్క విధానంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ఏమన్నానంటే అక్కడ ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన ఏంటంటే నేను పాపిని, నా పాపాలు క్షమించు అనేటటువంటి అనువులో పాపినైన నన్ను క్షమించమని. కాబట్టి సుంకరిలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రార్థన, జవాబు దొరికేటటువంటి ప్రార్థన, తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన, అనేక మందిని మరి వెలిగించేటటువంటి ప్రార్థన, ఆకాశం వైపు కనులెత్తి రొమ్ము కొట్టుకొనొచ్చు, ధైర్యము చాలక ఒక మాట వాడుతూ వచ్చాడు, దేవా పాపినైన నన్ను కరుణించమని. సుంకరి వలె తగ్గించుకున్న అనుభవంలో, సుంకరి వలె ఫర్గివ్నెస్ పొందిన అనుభవంలో, సుంకరి వలె నిజమైన అనుభవానికి వచ్చిన అనుభవంలో మనకు జవాబు దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఎంత ఉపవాసం ఉన్నా నువ్వు ఒప్పుకోవాల్సింది, తీసివేసుకోవాల్సింది, ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసింది, పొందకపోతే మనం ఏమి పొందలేము అని. అందుకనే జ్ఞాపకం చేసుకోనండి. అందుకని ఏమంటాడు ఆయన? అంటాడు ఒక మాట ఇంగ్లీష్ లో, ఆ బైబిల్లో రాయబడింది ఏంటంటే గో అండ్ సిన్ నో మోర్. ఏంటి? నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయి, ఇక మీదట పాపం చేయకుండా ఉన్నాను. ఎంత అవసరం. ఇప్పుడు ఎంతకాలం నుండి మనం ప్రార్థన చేస్తున్నాము, ఎంతకాలం దేవుని మందిరానికి వస్తున్నాము, ఇక మీదట అంటే ఇక పాపం చేయొద్దని. ఇప్పుడు ఏదైనా ఆయనకు ఆయాస్కరమైనది లేదని మనం చెప్పగలమా ఈ దినాన్ని గట్టిగా? ఇక మీదట మన దగ్గర నాలో ఏమి లేదయ్యా, నా ప్రార్థన క్షమించడానికి, నా ప్రార్థన అంగీకరించడానికి నేను రెడీగా ఉన్నానని మనం చెప్పగలమా? అంటే ఏదో ఒక బలహీనత కలిగిన వారంగా మనం ఉంటాం. అందుకని ప్రభువా నీ దయ చూపించు, అయ్యా నన్ను క్షమించుమని అడిగేటట్టు అనుభూలు. ఆమె ఒక్క మాట ఆమె తప్పిబారిపోయిందంట. ఆమెను ఎవరు కూడా పిలిచి ఉండరు కదా. ఏమని పిలిచాడు? ఆ పిలుపులు ఏముంది అక్కడ? ఆ విషయానికి నేను తప్పిపోయింది అంటున్నా చాలాసార్లు. మనం కూడా సువార్తకి వెళ్ళేటప్పుడు తీసుకు పత్రిక
నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే లేదు, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటే ఎవరిని కూడా ప్రభు దగ్గరికి అయ్యా దేవుడు నీ కొరకు ప్రేమ కలిగిన దేవుడుగా ఎదురు చూస్తున్నాడు. ఈ పత్రిక చదివితే చదువు, లేకపోతే ఇతరులకి ఇవ్వు, పడేవాక అని చెప్పిన మాట పడేయకుండా జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆ మాటతో చదువుకున్నా అంట. అయ్యా పడేవాక నేను చదువుకో, ఆమె బతిలు నడుతుందంట. అయ్యా పడేవాక చదువుకో, నాకు వద్దన్నా అంట. అయ్యా తీసుకో నాయన, దీనిలో ఏ దోషం లేదు, ఇది ఇంకా నీకు మేలే కలుగు చేస్తుంది, చదువు, ఒకసారి చదువు, నీకు నచ్చకపోతే ఇతరులకి పడేవాక అన్నాడు. చదివాడంట. నువ్వు పాపిగానే చనిపోతే నరకంలో ఉంటావు, అందుకని ఆయన ప్రాయశ్చిత్త బలి నీ కొరకై చెల్లించాడు. ఇది ఎక్కడో పత్రిక కావాలి. ఒక ఆమె చెప్పింది, నేను ఇచ్చిన పత్రిక ఒక ఆయనకి ఇస్తేనంట, ఆమె చెప్పిందంటే ఈ పత్రిక మనం ప్రాయశ్చిత్త బలి అనే పత్రిక మనం ఇస్తున్నాం. ఆ పత్రిక చదివి ఆయన ప్రభు దగ్గరికి వచ్చేనమ్మని ఆమె దగ్గరికి వచ్చాడంట. విన్నారా? కాబట్టి సువార్తలు కూడా ఒక వ్యక్తితో కూడా మాట్లాడేటప్పుడు మనం ప్లీజీగా మాట్లాడిన దానికను ఎంతో గర్వంగా మాట్లాడిన దాని కొరకు చాలా తేడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో సుంకర్లాగా తగ్గించుకుని, సుంకర్లాగా ప్రభుని హెచ్చించి, సుంకర్లాగా నిజమైన అనుభవాన్ని బయటికి తెచ్చి, సుంకర్లాగా ఆయన చూపించగలిగితే చాలు ఆ ప్రార్థనకు, ఆ ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతో అర్థం ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ మాట నేను చదివినప్పుడు ఇంగ్లీష్లో ఆ మాట ఒక మాట ఉంది. అప్పుడేం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా మన జీవితంలో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తే కనుక అదంతా చదువుకుంటా ఉంటే ప్రభు చేసినటువంటి ఆ యొక్క నిజమైన ప్రార్థన, నిజమైనటువంటి అనుభవం మనకెంతో చూపిస్తాం. జ్ఞాపకం పెట్టుకో, సుంకరి చేసినటువంటి ప్రార్థన, తండ్రి దగ్గర ప్రభు చేసినటువంటి ప్రార్థన కూడా ఎంతో తగ్గింపుతో ఉంది. ఆ తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన అప్పుడే మన జీవితంలో మనం ఫర్గివ్నెస్ లో మనం ప్రార్థన చేస్తే మన పాపములన్నింటినీ ఏం చేస్తారంట, ఆయన పూర్తిగా కడిగి వేస్తారంట. మరి ఎన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోండి. ఎక్కడుంది మాట? ఎవరైనా చెప్పారంటే ఈరోజు ఖచ్చితంగా నీ పాపములు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. ఎవరు చెప్పినా వారికి బైబిల్, మంచి బైబిల్, మీరు ఎప్పుడు మీ దగ్గర లేని బైబిల్ నేను మీకు ఇస్తాను. చెప్పండి. 25, 43, 25, 43, 25 చదువు. థ్యాంక్ యూ. చదువు మొత్తం బైబిల్ కొట్టేశాను. చదువు. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. మొత్తానికి కోటి అనుకుని వచ్చాడేమో, ఏదన్నా నేను పొందాలనుకుని వచ్చాడేమో, మొత్తానికి పొందినట్టున్నాడు. లేకపోతే ఈరోజు ఏదో దేవుడు నాకేదో చేయబోతున్నాడేమో అనుకున్నాడేమో, మరి నాకు తెలియదు. మొత్తానికి బైబిల్ కొట్టేశాడు. జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నేనే ఇప్పుడు రాజేష్ అనుకుంటు నాకెందుకు గుర్తు రాలేదు, ఇది ఛాన్స్ బాగొట్టుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిత్తానుసారముగా ఆయన పాపాలను క్షమించేవాడుగా ఉంటాడు. ఒక మాట చూద్దాం, చూడండి. మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే మన జీవితంలో ఏముండాలా? ఆయన కార్యాలను చూడాలంటే, ఆయన మనతో ఉండాలంటే, మనం ఏం చేయాలంటే ఈ ఫాస్టింగ్ లో మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రిన్సిపల్ మనం పొందాలి. ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఆ ప్రార్థన కూడా ఎట్టుండాలో నిజంగా సుంకరి చేసినట్టుగా గ్రాడ్యువల్ గా ముందు ఏం చేశాడంట, తాను తగ్గించుకున్నాడు. నిజంగా ఆకాశం వైపు కన్నులెత్తాడు. దాని తర్వాత పాప నేను నన్ను కరుణించమన్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినాను, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయన కూడా ఎట్లున్నాడు? శోధింపబడిన వాడు ఉన్నాడు, కానీ ఆ శోధనలు ఏం చేయలేదు, పాపము చేయలేదు. అంటే ప్రభువు కూడా ఏమొచ్చిందనమాట, శోధన వచ్చింది. పెద్ద మనమేమి గొప్పవారమే కదా, ఆయనకే శోధన వచ్చినప్పుడు నీకు నాకు శోధన వస్తుంది. అయితే ఆ శోధనలు మనం నిలిచిన వారంగా, లేకపోతే ఆ శోధనలో పడిపోకుండా ఉండిన వారంగా ఏం చేయాలా? పాపం లేని వారంగా మిగలాలి. అందుకని ఆయన ఏమన్నాడు, నాలో పాపము ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడంటే ఎవరు కూడా రూపించలేకపోయారు. అప్పుడు ఆమెతో కూడా అన్న మాట, అమ్మా మరి ఎవరు నిన్ను శిక్షించలేదు. లేదు ప్రభువా,
అయితే ఇక మీదట నేను శిక్షించిన, ఇక మీదట పాపం చేయమంటే ఆ మాట తప్పిపోయింది. జ్ఞాపకం చేస్తుంటే అక్కడున్న స్త్రీ, ఇక్కడున్న సుంకరి, దాని తర్వాత ఇక్కడున్న ప్రభు శోధనలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదు. అందుకని ప్రార్థనలో ఏముండకూడదు, మీలో మీరు పాపమును, మీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభు మీ మొర మనవి ఆలకించకపోను. కాబట్టి పాపం ఉందంటే ఆయన ఆలకించను. నువ్వెంత గొప్ప దుస్తులు ధరించినా, ఎంత తెల్లబాట్లు వేసుకున్నా, ఎంత విధానంలో ఉన్నా, పాపం ఉందంటే ఆ పాపమే అవిధేయత, ఆ పాపమే అతిక్రమం, ఆ పాపమే ఆయనకు మొదటి స్థానం ఇవ్వకపోవడం. అదే పాపం అంట. దేవుని కంటే ఏదైనా ఎవరైనా ఎక్కువైందంటే అదేంటంట పాపమే. ఆ పాపం అనేది లేకపోతే చాలాసార్లు మనకు ఎక్కువ దేవుని కంటే ఎవరు ఉంటారు. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్న ఆ సౌకర్యం, దాని తర్వాత ఆ ప్రభు, ఆ యొక్క మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ సుంకరి, పాపాత్ములైన స్త్రీ, తర్వాత ప్రభు పాపం లేని వానిగా ఆ క్రమంలో మనం ఉండేవారంగా ఉన్నాం. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ముందు మనము సుంకర వలె లేకుండా, క్షమించండి, పరిశీలన వలె లేకుండా సుంకర వలె ఉండి, ఆ పాపాత్ములైన స్త్రీ వలె ఇక పాపం చేయకుండా ఉన్న అనుభవం మిగిలింటే, అంత మాత్రం కాకుండా శోధన వచ్చినప్పటికీ కూడా పాపం లేనివారిగా ఉండి ప్రార్థనలో కొనసాగితే, ఆ ప్రభు వలె మనం ప్రార్థనలో కొనసాగితే ఎందుకు నెరవేర్చడు అని, ఎందుకు ఇవ్వడు అని ఆ దేవాతి దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటాడు. అందుకని వేడుకొనకు మునుపు ఆయన మనకిస్తాడు. ప్రార్థన మనము చేయుచుండగా ఆలకిస్తాడు అనే అనుభవంలో ఆయన ఎలాంటి కార్యాన్నైనా నెరవేరుస్తాడు అని సూత్రలాగా తగ్గించుకుంటే, ఆయన చేసేటటువంటి ప్రార్థనలో పాపం లేకుండా ఉంటే, శోధనని మనం జయిస్తూ వస్తే, ఆ క్రమమే ప్రార్థన మనం కంటిన్యూగా చేసేవారు ఉంటాం, ప్రార్థనలో నిలిచిన వారంగా ఉంటాం, ప్రార్థనలో పొందుకునే వారంగా ఉంటాం అనేది. రెండవది, ఆయన చెప్పినంత మట్టుకే చేయాలి. ఆయన చెప్పినంత మట్టుకే చేశారు కనుక ఏం చూశారు మీరు? 6 రాతి బాణాలు ఏం చేయమన్నాడు? అంచుల మట్టుకు నింపమన్నాడు. 6 రాతి బాణాలు అంచుల మట్టుకు నింపమంటే మనం అయితే ఎన్ని ప్రశ్నలు వేసేవాళ్ళం. అక్కడ అయిపోయింది ఏంటో తెలుసా? అంటే ప్రభువును కూడా అడిగేది కూడా అక్కడ అయిపోయింది కూడా ఏంటో తెలుసా? మీరు కర్రీస్కి వెళ్ళారనుకో, ఏమి లేవన్నారంటే మీరు వెళ్ళండి, అక్కడ ఉండి మీ గొర్రెకు సిద్ధపరచమంటే ఏమంటారు మీ ఇద్దరు కలిసి? అక్కడ అసలు లేవు అన్న, ఎక్కడా లేవు, అక్కడ లేవు అని అంటాం కదమ్మా. అంటే సాధారణంగా మనం చెప్పే మాట. కానీ ఆ శిష్యులు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఏమన్నారు? అంచులు మట్టుకు నింపమంటే నింపారు. మీరిప్పుడు ప్రధాని యొద్దకు విందు ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళమంటే వారు తీసుకువెళ్ళారు. అది ఏమైపోయిందంట? రంగు మారింది, రుచి మారింది. దాని తర్వాత రంగు, రుచి, వాసన 3 మారిపోయినాయి. అంటే ఆయన కార్యం ఎప్పుడు చదవండి, అపోస్తుల కార్యం 1:4 వచ్చిన ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు వెళ్ళొద్దు, వాగ్దానం కొరకు కనిపెట్టండి. మనం కూడా చాలా సార్లు దేవుని దగ్గర ఏదైనా పొందుకుంటే ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు మనం కనిపెట్టాలి. ఒక్క నిమిషం కూడా కనిపెట్టేది చూస్తే ఏం చేస్తాడు? ఆ టైం లోపల ఏం చేస్తాడంట దేవుడు? ఇక్కడ ముందు వాగ్దానంలో నిలిచి ఉండాలా, వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండాలా, వాగ్దానం కొరకు ఎదురు చూడాలా. ఇక్కడ ఆమెలాగా పట్టుదల, దాని తర్వాత పరిచయంలాగా పైకి అనేది కాకుండా సుంకరవల లోతులోనికి వెళ్ళి పాపాన్ని క్షమించమని ఆయన యొక్క దయను జాలని కోరుకున్నప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు, నీకు కావాల్సినంత ఇస్తాడు. అయితే నిజంగా క్రమముతో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు, అంటే ఫర్గివ్నెస్ తో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసముతో ఒప్పుకున్నప్పుడు దేవుడు చేయరాందంటూ ఏది కూడా లేదు. చేసి తీరుతాడు, ఇచ్చి తీరుతాడు అనేది మనం నమ్మాలి. ఈ ఫాస్టింగ్ ప్రేలో దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, నీవు తగ్గించుకున్న ప్రార్థన, సుంకర వలె చేసిన ప్రార్థన, నిజమైన అనుభవంతో చేసినటువంటి ప్రార్థనకి ఏం దొరుకుతుందంట?
జవాబు దొరుకుతుంది ఆ అనువులో మనము ప్రార్థన చేయడానికి. అందుకని ఆయన వేడి కొనుకు మునుపు మనవి చేయించుండగా ఆలకించేటటువంటి దేవుడు అన్నిటిని ఇస్తాడని నమ్మి మనము సుంకర వలె ప్రార్థన చేసేవారు ఉన్నాం. అందుకని సుంకర చేసిన ప్రార్థనే మనందరిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు ఆశిస్తా ఉన్నాడు అలాంటి ఆశించేటటువంటి ప్రార్థన. అందుకనే సుంకర చేసిన ప్రార్థనలంట ఒకడు కనబడుతుందంట, ప్రతి వ్యక్తిలో అది కనబడుతుందంట, ఆ వాక్యం నెరవేరుతుందంట. ఏది నేను చూస్తూ వచ్చాను 1 యోహాను 1:9 మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా అనుభవంలోకి వచ్చినప్పుడు నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అయితే ప్రార్థనలో క్రమం ఉండాలి. ముందు పాపం ఉండకూడదు, ఆ ప్రార్థనలో క్రమం ఉండాలి, ఆ ప్రార్థనలో చెప్పినట్టుగా చేయాలి. ఆ ప్రార్థనలో నిజంగా ఆ మాట చూడండి. మార్క్స్ వార్త 1:35 ఒక మాట. మార్క్స్ వార్త 1:35 మార్క్స్ వార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అబ్బా, అంటే ఆయన ప్రార్థన అవసరమే. ఆయనకే ప్రార్థన అవసరమైనప్పుడు మనకి ఇంకెంత ప్రార్థన అంటే క్షమించబడినటువంటి ప్రార్థనలో నిలిచి ఆయన మనకు కావాల్సినటువంటి ఇచ్చేంత వరకు ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. 1:35 నీవు నేను రాసి పెట్టుకుని ఆయన వలే ఆయన ఇంకనూ ఏం చేశాడంటే లేచి పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తే మనం ఏం చేయాలి? ఆ ప్రార్థనలో నిలిచి ఉన్నవారుగా, ఇచ్చేంత వరకు చూసేవారుగా, దాని తర్వాత ఆయన చెప్పింది చేసేవారుగా, పాపం లేని వారుగా మనం చూసుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అదే దేవుని యొక్క ప్రార్థనలో మనకు చూపించేది ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్, అంటే దేవుని భయం. దేవుని భయం అనేది ఉంటే చాలు, అదే మనకు అన్నిటిని ఇచ్చేదిగా ఉంటుంది. అటువంటి రీతిలో సుంకర వలె నిజమైన భయం కలిగి పాపాలన్నింటినీ ఒప్పుకున్న అనుభవం, ప్రభును చూపించిన అనుభవం, దాని తర్వాత మాదిరికరంగా ఉన్న అనుభవం మనం నిలిచి ప్రార్థన చేయడానికి ప్రియ ప్రభువు మనకు సహాయం చేయగలరు.